పొగాకు కొనట్లేదు, గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఇలాగైతే నిరసనలు తప్పవంటున్నాయి ఏపీలోని రైతు సంఘాలు. రైతులకి మేలు జరిగేలా తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే ఊరుకునేది లేదంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ముందు 7 డిమాండ్లుంచారు రైతు సంఘ నేతలు. ఏపీలో పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపిస్తుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఒంగోలులో రైతు సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో వివిధ రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. గతంలో మంచి ధరలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రావడం లేదంటూ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను దాచిపెట్టి మంచి ధరలు కల్పిస్తామంటూ ఆశ చూపించిన వ్యాపార సంస్థలు తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు చేయకపోవడం దారుణమని రైతులు అంటున్నారు. గతంలో కేజీ పొగాకు 360 రూపాయలకు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 220 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. అదేమంటే కర్ణాటకలో కొనుగోళ్లు ఇంకా జరుగుతున్నందున వ్యాపారులు పూర్తి స్థాయిలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించలేదంటూ పొగాకు బోర్డు అధికారులు సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. పొగాకేసిన రైతు 3,800 అంటే 38,000 టన్ను అమ్ముతా ఉంటే, క్వింటాల్ అమ్ముతా ఉంటే ఈ రోజు తీసుకొచ్చి 2,000 తీసుకొచ్చి 20,000లకు తీసుకొచ్చి కొంటా ఉంటే చివరికి ఏం చేస్తా ఉన్నారంటే రైతులు ఎంత దారుణంగా, రైతులు కూడా రాలి ఎంత దారుణంగా ఉన్నట్టు పెద్దలు చెప్తా ఉన్నారు. కింద ఉన్నటువంటి ఆఫీసర్లతోనూ కింద కంపెనీలతోనూ టైఅప్ అయ్యి కొంతమంది మాత్రం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వ్యాపారులకు అనుకూలంగా బోర్డు వ్యవహరించడం కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణంగా కనిపిస్తోందని రైతు సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఈ సందర్భంగా 7 డిమాండ్లు కూడా చేశారు రైతు నేతలు. డిమాండ్ నెంబర్ 1, ఉత్పత్తి అయిన పొగాకును చెడిపోకుండా కాపాడాలి, రైతులు నష్టపోకుండా బోర్డు చర్యలు తీసుకోవాలి. డిమాండ్ నెంబర్ 2, నిల్వ పొగాకు 2 సంవత్సరాల్లో వినియోగమయ్యే విధానాలను రూపొందించాలి. డిమాండ్ నెంబర్ 3, బోర్డు స్థాపిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి, కార్పొరేట్ ప్రేరేపిత ప్రీ వ్యారికేటర్ సదుపు చేయాలి. డిమాండ్ నెంబర్ 4, దేశ విదేశాల్లో వర్జీనియా పొగాకు మార్కెట్ పై నిరంతరం నిఘా ఉంచాలి, ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా మంచి ధరలు కల్పించాలి. డిమాండ్ నెంబర్ 5, వ్యాపారులు ముందుకు రాని సందర్భంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎగుమతి చేయాలి. డిమాండ్ నెంబర్ 6, ప్రభుత్వ నిబంధనలను పొగాకు బోర్డు పాటించాలి, ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. డిమాండ్ నెంబర్ 7, పొగాకు బోర్డుకు 500 రూపాయల కోట్లు కేటాయించి వ్యాపారులకు పోటీగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అంతర్జాతీయ డిమాండ్కు అనుగుణంగా వ్యాపార కంపెనీలు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన పొగాకు వేలం కేంద్రాల దగ్గర, జూన్ 1వ తేదీన పొగాకు బోర్డు ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఇంకో మంచి రేటు వస్తుందని చెప్పి ఆశతోటి కొంచెం విస్తీర్ణం కూడా పెరిగింది. కానీ తీరా చేస్తే గత సంవత్సరం కన్నా 10,000 రూపాయలు తక్కువకి కొనటం జరుగుతూ ఉంది. రైతులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మెజారిటీ చెక్కులను 100-80% చెక్కులు వెనక్కి పంపిస్తున్నారు. అంటే ఐటీసీ కంపెనీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కొనటం కొంత కొత్త కార్నర్ మనకు కనిపిస్తుంది. ఆ విధంగా దీన్ని అడ్డగించాలి. మరోవైపు పొగాకు రైతుల సమస్యలను ఇప్పటికీ కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. పెంచిన పన్నులను పునఃసమీక్షించాలంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.